ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సర భాద్రపద మాసం పౌర్ణమి రోజున పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. అంటే సెప్టెంబర్ 7వ తారీఖు నైటు 9:57 ప్రారంభమై ఈ గ్రహణం అలానే తెల్లవారుజామున 3:29 వరకు ఉంటుంది. అంటే చంద్రగ్రహణము సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. అలానే 9:57 ప్రారంభమై సంపూర్ణ చంద్రగ్రహణం మధ్యకాలం 11:41 ఉంటుంది. చంద్రగ్రహణం విడుపు ప్రారంభం 12:22 వరకు ఉంటుంది. సంపూర్తిగా పోయేది పుణ్యకాలం ఏమిటి అంటే 3:29. అంటే సంపూర్ణ చంద్రగ్రహణ బింబ స్పర్శకాలం అనేది 1:22 పాటు ఉంటుంది. ఇది కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడింది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొన్ని రాశుల వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళకు ప్రతికూలంగా ఉంటుంది. అంటే ప్రతికూలంగా ఉన్నది ఏమిటి అంటే మనకి 7వ తారీఖు రాత్రి నుంచి ప్రారంభమై 8వ తారీఖు తెల్లవారుజామున వరకు ఉంటుంది. ఆదివారం రోజున ప్రారంభమై తెల్లవారితే సోమవారం వరకు ఉంటుంది. ఇక్కడ ఈ గ్రహణం అనేది కొన్ని రాశుల వాళ్ళకి సుఫలితాలను ఇస్తుంది. ఆ సుఫలితాలను ఎవరికంటే మేషము, ధనస్సు, వృషభము, కన్యా రాశుల వాళ్ళకి సుఫలితాలను ఇస్తుంది. ఈ నలుగురికి కూడా అదృష్ట రాజయోగం కలిసి వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి, వృశ్చిక రాశి, కర్కాటకము, మీనం వాళ్ళకి దోషంగా ఉంటుంది. అలానే మకరము, తుల, సింహము, మిథున రాశి వాళ్ళకి మధ్య రకమైన ఫలితాలు వస్తాయి. అయితే శుభాలు కొంతమందికి శుభాలు, కొంతమందికి అశుభాలు, కొంతమందికి మధ్య రకంగా ఉంటుంది. ఎలాంటి బాధపడాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ కొంతమందికి అదృష్టంగాను, కొంతమందికి మధ్య రకంగాను, కొంతమందికి దోషంగా ఏర్పడుతుంది. ఆ దోషానికి సంబంధించిన పరిహారాలు కూడా చెప్తాను. అదృష్టం ఎవరికి వరిస్తుంది, ఎవరికి వరించదు అనేది నేను చెప్పాను క్లియర్గా. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ఒకసారి తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఆ జన్మరాశిలోనే కుంభరాశిలోనే గ్రహణ ప్రభావం ఏర్పడింది. పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడిన తర్వాత ఆ గ్రహణ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బాగా ఎక్కువగా దోషం ఏర్పడింది. ఎలాంటి దోషాలు? మెయిన్ ముఖ్యంగా వాళ్ళకి దోషం ఏర్పడేది ఏమిటంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యపరంగా అంటే ఆరోగ్యం పరంగా ఇబ్బందులే కాకుండా ఎవరికైతే వ్యాధులు లాంగ్ రన్లో డిసీజెస్ అంటారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఉన్నట్టుండి పడిపోవటం, ఉన్నట్టుండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండటం, అకస్మాత్తుగా పడిపోవటం, భయం కలగటం, ఆందోళన కలగటం, మానసికంగా సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్గా ఉండటం, అలానే వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు, వాహనం మీద మనం మంచిగా వెళ్ళినా కూడా కొన్ని ప్రమాదాలు యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉండటం, ఇలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే భయపడాల్సిన పనేం లేదు. నేను ప్రత్యేకంగా ఓ రెమెడీస్ చెప్తాను, అవి మీరు పాటించండి, తగ్గిపోయే అవకాశాలు, ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మేము చెప్పాల్సిన ధర్మం మేము ఉంది కాబట్టి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా చెబితే మీరు జాగ్రత్త పడతారు. ఎమ్మటే డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఆరోగ్యపరంగా భగవంతుడి యొక్క ఆరాధన ఓం నమః శివాయ చేస్తారు. ఎక్కడన్నా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. అందువల్ల ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించిన మూల సూత్రాలు. మనం ఆరోగ్యం బాగుంటేనే ఉద్యోగం చేయగలుగుతాం, ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకోగలుగుతాం, పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. అలాగే ఆరోగ్యానికి చాలా అన్ని విషయాల్లో లింక్ అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉంటే మిగతావన్నీ కూడా మనం విజయం సాధించే అవకాశం ఉంటుంది. మెట్ల దగ్గర పడిపోవటం, కింద పడిపోవటం, ఉన్నట్టుండి తూలటం, బీపీ తక్కువ కావటం, షుగర్ తక్కువ కావటం, హార్ట్ సంబంధించిన విషయాల్లో కానీ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా సమగ్రంగా హెల్త్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి. మిగతావన్నీ పక్కన పెట్టండి. మిగతావన్నీ ఏవి జరిగినా కూడా గొడవలు, ఆర్గ్యుమెంట్స్ ఇరుగు పొరుగు వారితోటి కానీ కొలీగ్స్తో కానీ ఎక్కడా కూడా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం ఆర్గ్యుమెంట్స్ చేస్తే
వివాదాలతోటి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు లౌకిక విధానంగా వెళ్ళండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంది. నేను ప్రత్యేకంగా ఒక రెమెడీస్ చెప్పబోతున్నాను. ఆ రెమెడీస్ మీరు పాటించండి, మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ గ్రహణ మధ్యకాల సమయంలో ముఖ్యంగా చేయాల్సిన కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి. మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దోష ప్రభావం తగ్గాలి అని అంటే తగ్గటమే కాదు, అందరికీ కూడా మరింత మెరుగైన ఫలితాలు రావాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అంటే పరిహారం చేసుకోవాలంటే జన్మజాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు, గ్రహస్థితి ఎలా ఉంది, ఆ రోజున పరిస్థితి గోచారీత్యా ఏ విధంగా ఉంది, ఏ దశలు జరుగుతుంది అనేది కూడా చూసుకోవటం కూడా చాలా ముఖ్యమే. అయితే ఏంటంటే అవి చూసుకున్నా చూసుకోకపోయినా ఎలాంటి విషయాలు మనం ముందుకు వెళ్ళాలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఈ గ్రహణ సమయంలో పట్టు విడుపు స్థానం అనేది ఉంటుంది. అంటే గ్రహణం పట్టేటప్పుడు నదీ స్థానం కానీ సముద్ర స్థానం కానీ చేయాలి. అది కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేయటం కానీ చేసిన తర్వాత ఏదైతే మనం సాయంకాలం పూట 9:57 చంద్రగ్రహణం అనేది మనకు ప్రారంభం అవుతుంది. ఇది భారతదేశంలో కనపడుతుంది, న్యూయార్క్లో కనపడదు. ఈ గ్రహణం పట్టిన తర్వాత 9:57 స్నానం చేయటం అనేది చేయాలి. అలానే విడుపు స్థానం అంటారు. రాత్రి 12:22 విడుపు స్థానం అంటారు. అంటే విడుపు స్థానం అంటే ముగింపు చివరికి ఎప్పుడు ముగింపు అవుతుందంటే 1:26 ముగింపు అవుతుంది. అంటే 1:26 స్నానం చేయాలి. అంటే 9:57 ఒక స్థానం, 1:26 ముగింపు స్నానం చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, ఆ గ్రహణ సమయ కాలంలో జపం చేసుకోవాలి. ఎప్పుడు కూడా గ్రహణ సమయ కాలంలోనే జపం చేయాలి. ఎలాంటి జపం చేయాలి? ఓం నమః శివాయ పంచాక్షరి, అలానే ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు రుద్రగాయత్రి మంత్రం, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవటం, రాహుగ్రస్తమైన చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల తప్పకుండా చేయాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్, నాగరాజాయ విద్యే పృథ్వీధరాయ ధీమహి తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. చక్కగా దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షమాలతోటి ఏ మంత్రం రాకపోయినా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవటం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని అర్థం. అంటే సర్వదోషాలు ఉన్న వాళ్ళకి, ఎందుకంటే గ్రహణ ప్రభావం అనేది ఎలా ఉంటుందని అంటే ఏదైతే గ్రహణం అనేది ఏర్పడిందో చంద్రగ్రహణం, మళ్ళీ చాలా కాలం పాటు ఆ చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది ఒకటి ఉంటుంది. మినిమంగా మనకు శాస్త్రంలో చెప్పినట్టుగా 3 నెలల పాటు ఆ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి 3 నెలల తర్వాత ఆ గ్రహణ ప్రభావం తగ్గుతుంది అని అర్థం. ఈ 3 నెలల పాటు ఉన్న గ్రహణ ప్రభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రహణ సమయంలో జపం చేయటం చాలా ఇంపార్టెంట్. అలానే గాయత్రి మంత్ర జపం చేయటం కూడా చాలా చాలా మంచిది. అంటే జపం వల్ల ఏమవుతుందంటే మనకు మోక్ష మార్గం, జపం వల్ల జాతకపరంగా ఉండే దోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పారు. ఆ జప సమయంలో ఓం నమః శివాయ ఒక్కసారి పంచాక్షరి చేసినా అది 1000 రెట్ల ఫలితం ఇస్తుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో కార్యక్రమాలన్నీ కూడా మనం భగవంతుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. ఆరాధనతో పాటు చాలామంది కూడా ఈ భాద్రపద మాసంలో ఈ పౌర్ణమి రోజున కూడా పితృ కార్యక్రమాలు ఆపాల్సిన పని లేదు. ఉదయం పూట పితృ కార్యక్రమాలంటే అపరాహ్న సమయంలో చేసుకుంటారు. ఆ అపరాహ్న సమయంలో కార్యక్రమంలో చేసుకోవచ్చు వాళ్ళు, తప్పలే. 7వ తారీఖు ఉదయం అయినా 8వ తారీఖు ఉదయం పూట అయినా, అపరాహ్న సమయం అంటే 1:30కి మధ్యాహ్నం పూట చేస్తారు. పితృ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పితృ కార్యక్రమాల సమయంలో
తద్దినాల ఆబ్దికాల సమయంలో గ్రహణం ఉండదు కాబట్టి చేసుకోవచ్చు. దాని తర్వాత గర్భవతులు, ముఖ్యంగా ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళు గృహంలోనే ఉండవచ్చు. అయితే తమ కార్యక్రమాలు చాలామంది కూడా బెడ్ మీద నుంచి లేవకూడదు, బయటికి వెళ్ళకూడదు, వాష్రూమ్కి వెళ్ళకూడదు, ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు. వాష్రూమ్కి వెళ్ళొచ్చు, గ్రహణాన్ని వీక్షించకుండా ఉంటే చాలు. కానీ లోపల ఇంటిలో వాళ్ళ కార్యక్రమాలు కానీ, వంట చేసుకోవచ్చడం కానీ, వాష్రూమ్లకు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా తమ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు. గర్భవతులు ఇలాంటి నియమాలు పాటించడం అనేది చాలా మంచిది. ఈ గ్రహణాలకి గ్రహణం అయిపోయిన తర్వాత 2 జంట సర్పాలను దానం చేయటం అనేది చాలా మంచిది. 2 జంట సర్పాలని, అలానే వస్త్రాన్ని, గుడదానము, అలానే నెయ్యి దానము, నేను చెప్పిన ఎవరైతే రాసుల వాళ్ళకు అనుకూలంగా లేదో వాళ్ళు దానం చేయొచ్చు. అంటే ఆజ్యదానం, గుడదానం, వస్త్రదానం, సర్పదానం, అలానే బియ్యం దానం లేక ఒడ్లు దానం, అలానే మినుములు, ఉలవలు దానం చేయటం చాలా మంచిది. ఈ దానం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికి కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.